నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తున్నాం, కల్వకుంట్ల కవిత అటు పార్టీకి రాజీనామా చేసింది, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. మరోవైపు అందరి మీద కూడా, అంటే హరీష్ రావు, సంతోష్ కుమార్ అండ్ మెగా కృష్ణారెడ్డి, వీళ్ళందరి మీద కూడా అవినీతి ఆరోపణలు చేస్తూ కాళేశ్వరం విషయంలో ముందుకు గదులుతోంది. అయితే ఇప్పుడున్న ప్రకారం అటు కేసీఆరే వదిలిన బాణం అని అటు పీసీసీ చీఫ్ ఆయన కాంగ్రెస్ నుంచి ఆయన అంటున్నారు. ఈ పంచాయతీ మనకెందుకు, వాళ్ళ కుటుంబ పంచాయతీ అని రేవంత్ రెడ్డి అంటున్నారు. తర్వాత కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఇప్పుడు కవిత ఒప్పుకోవడంతో మొత్తానికి జరిగిందని అఫీషియల్గా కన్ఫర్మ్ అయిందని ఇంకొంతమంది అంటున్నారు. సరే, ఏదేమైనప్పటికీ ఇది నిజంగా కేసీఆర్ కుటుంబ పంచాయతీయా, లేదా పొలిటికల్ పంచాయతీయా, లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా అంటుకున్న రగిలిన పంచాయతీయా, ఇది ఏంటి అనేది మనం డిఫైన్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే చావు నోట్లో తలబెట్టి బయటకు వచ్చి కేసీఆర్ తెలంగాణను సాధించారు. ఆ తర్వాత పార్టీ పెట్టారు. ఆ పార్టీని కూడా ఎంతో ఎమోషనల్గా మనం చూసాం. తెలంగాణ ప్రజలుగా మనం ఆ పార్టీని ఎంతో నెత్తికెక్కించుకున్నాం టీఆర్ఎస్గా. తర్వాత ఫక్తు రాజకీయ పార్టీ అన్నారు, బీఆర్ఎస్గా మార్చారు. ఆ తర్వాత కాళేశ్వరం అవినీతి అన్నారు, ఈరోజు సిబిఐ ఎంక్వైరీ అన్నారు. దీంతో ఆస్తి పంపకాల విషయంలో పంచాయతీ బయటపడ్డట్టు, దొంగ పంచాయతీ పెట్టుకున్నట్టు, అంటే దొంగతనం చేసినప్పుడు పంచాయతీ లేదు కానీ ఆ పంపకాల్లో వచ్చిన పంచాయతీ బయటపడ్డట్టుగా ఉంది ఇప్పుడు కవిత వ్యవహారం. మరి ఇది ఎంతవరకు దురదృష్టకరం, ఎవరెవరికి ఇది దురదృష్టకరం అనేది. తర్వాత 103 రోజుల్లో అసలు ఏం జరిగింది, ఈ 103 రోజులనే ఎపిసోడ్ ఇప్పుడు కీలకంగా మారుతుంది. అసలు ఈ 103 రోజుల్లో ఏం జరిగింది, తర్వాత కేసీఆర్ ఏమన్నారు ఈ ఇష్యూకి సంబంధించి. మరోవైపు అటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఇప్పుడు రెస్పాండ్ అయితే ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, అండ్ సంతోష్ కుమార్ కూడా ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, అండ్ కవిత భవితవ్యం ఏంటి, తెలంగాణ జాగృతిని పొలిటికల్ పార్టీగా పూర్తిగా ఒక రేంజ్లో తీసుకెళ్తుందా, ఏ పార్టీలో జాయిన్ అవ్వను అని మాత్రం చెప్పింది, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు వేస్తున్నామని చెప్పింది, సంథింగ్ చెప్తూ ఉంది. బట్ భవిష్యత్ ఏంటి, ఇప్పుడు తెలంగాణ ప్రజలు నెత్తినూరు కొట్టుకోవాలా, లేకపోతే కేసీఆర్ కుటుంబ కథా చిత్రం అని ప్రేక్షకుల్లాగా చూడాల్సిన పరిస్థితి, ఇదంతా మరి ఎటుదారి తీస్తుంది, ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి లోతుల్లో ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. కేసీఆర్ కుటుంబాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆయన్ను అన్నీ అడిగి తెలుసుకుందాం. బండారు రామ్మోహన్ రావు గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం రఘునందన్, నమస్కారం సార్. ముందుగా ఒక డెఫినేషన్ ఇవ్వండి సార్, ఈ పంచాయతీకి ఇది పొలిటికల్ పంచాయతీ, ఆస్తి పంపకాల పంచాయతా, లేకపోతే తెలంగాణ ప్రజలకు వచ్చిన పంచాయతా? ఎందుకంటే ఒక ఉద్యమకారుడు, ఉద్యమ నేత చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ సాధించిన తర్వాత ఉద్యమ పార్టీ అన్నారు, ఫక్తు రాజకీయ పార్టీ అన్నారు, లాస్ట్కు కుటుంబం మొత్తం ఈ రాజకీయానికి బలయ్యేటట్టున్నదనే సిచ్యువేషన్ వచ్చింది. ఇది కొంచెం దురదృష్టకరమైన విషయమే ఏ రకంగా చూసినా కూడా. ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా మీ సొంత పంచాయతీ మీరే తీర్చుకోండి అంటున్నారు. సో ఎట్లా అసలు డెఫినేషన్ ఏంటి దీనికి? రఘునందన్ గారు, మీకు నమస్కారం. అట్లాగే మనకు ఛానల్ ప్రేక్షకులకు కూడా 2 విషయాలు మాట్లాడుకోవాలి. మార్క్స్ మహాశయుడు ఎప్పుడో 250 సంవత్సరాల కిందమే మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలు అని, దానికి అదనంగా ప్రఖ్యాత రచయిత పుచ్చిబాబు గారు మనిషి చెడిపోవడానికైనా మనిషి బాగుపడడానికైనా 2 ఒకటి అహం, 2 ఆర్థికం. అహాన్ని విడిచిపెట్టి ఆర్థిక సంబంధాలు లేకపోతే బాగుంటదని. అంటే ఆయన ఆర్థిక సంబంధాలు అంటే ఈయన అహాన్ని కూడా కలిపిండు. ఈ 2 కలగలిపిన పంచాయతీ ఇది అంటున్నాను. కవిత గారి అహము, రెండవది పంచాయతీ వాటాల పంచాయతీ అంటున్నాను. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడాలంటే తెలంగాణ ప్రజల అస్తిత్వ బావుట అది, అస్తిత్వ పోరాట బావుట అది. పేగుబంధం తెలంగాణ ప్రజలతో ఉంది పార్టీకి. నేనేమంటానంటే వీళ్ళ కుటుంబ తగాదా లెక్క కాదు, మన కుటుంబ తగాదా మధ్యన వచ్చింది. కానీ తెలంగాణ ప్రజలు మంచి చెట్టు ఒక తెలంగాణ పార్టీ రావడానికి ఏనాడైనా ఒక గడ్డి పోచ ఆధారం దొరికినా చేసిండ్రు. 1952 అట్లానే తర్వాత 69 ఉద్యమం కానీ, మళ్ళీ 91 ఉద్యమం కానీ, చివరికి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడే దాని దాకా చూస్తే ఏ చిన్న గడ్డిపోసు దొరికినా కూడా దాన్ని ఆధారం చేసుకొని వాళ్ళని నమ్మిండ్రు, వాళ్ళకి ఓట్లు వేసిండ్రు. 69 తర్వాత 71 మధ్యంతర పార్లమెంట్ మధ్యంతర ఎన్నికల్లో టీపీఎస్ 11 సీట్లు గెలిచింది. అవుట్ ఆఫ్ 16 16 ఉండే అప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి. అటువంటి అప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీర్చడానికి మంచి చెట్టు ఒక పార్టీ వచ్చింది. కేసీఆర్ గారు 14 ఏళ్ల ఉద్యమం చేశారు, పార్టీ విజయవంతమైంది. 14 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది. అప్పుడు అందరూ ఏమనుకున్నారు, మంచి చెట్టు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, బాగుపడుతుంది, ముఖ్యంగా ఉద్యమ నాయకుడు కదా అనుకున్నాను. నేను మొదటి 5 ఏళ్లలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఒక మునుము ప్రకారం పోయింది. 5 ఏళ్లకు వచ్చారు. 2018లో 2014లో కూడా ప్రజలు ఏం చేశారు, తెలంగాణ ప్రజలు మొదటి నుంచి వర్గ పోరాటం చూస్తారు, కుల పోరాటం కులగజ్జి ఉండదు కనుక వాళ్ళు ఏం చేశారు, తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చిన పార్టీకి కూడా కేవలం 63 సీట్లకే పరిమితం చేశారు. ఆనాడు 5 పార్టీలు 6 పార్టీలు గెలిచినాయి ఆనాడు.
63 సీట్లు కాంగ్రెస్ కు, మన బీఆర్ఎస్ కు, 21 సీట్లు కాంగ్రెస్ కు, అట్లాగే 5 సీట్లు బీజేపీకి, 2 సీట్లు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు, 7 సీట్లేమో ఎంఐఎం కు. చూడండి ఎంత వైరుధ్యం ఉందో. అంటే మొత్తం 119లో 6 పార్టీలను సంతృప్తిపరిచారు. 6 పార్టీలకు ప్రతిపక్ష పార్టీ స్థానం కాంగ్రెస్ కి ఇచ్చారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ప్రలోభాలని మొత్తం 11 మంది మారడం ఇవన్నీ మనం చూసినాం, ఫిరాయింపుల రాజకీయాలు చూసినాం. కానీ 2018కి వచ్చే వరకల్లా మనకు బీఆర్ఎస్ నాయకుడు అప్పటికి బీఆర్ఎస్ కి ఎప్పుడు గెలవలే. బీఆర్ఎస్ గా అన్ని అపజయాలే నడుస్తున్నాయి. టీఆర్ఎస్ కానీ చెప్పాలంటే 2018 ఎన్నికలకు వచ్చే కల్లా ప్రజలకు ఒక విజ్ఞాపన చేసిండు. ఈ పథకాలన్నీ మధ్యన అయిపోతాయి, నేను పనులు మొదలు పెట్టాను, ఇది పూర్తి చేయాలంటే మరొకసారి నాకు అధికారం ఇవ్వండి అన్న. యాక్చువల్ గా అప్పటికే ఒక అసంతృప్తి మొదలైనా సరే ప్రజలు ఏమనుకున్నారంటే రెండోసారి కూడా అధికారం ఇద్దామని. ఈసారి 88 సీట్లను ఇచ్చారు. కానీ రెండోసారి అధికారంకి వచ్చినాక అహంకారం తలకెక్కింది, అవినీతి కూడా బాహాటంగా మొదలుపెట్టారు. అందుకని ఇవాళ కల్వకుంట్ల కుటుంబ మన చరిత్ర ఏదైతుంది ఎట్లా అయిపోయిందంటే, కల్వకుంట్ల కథా చిత్రం నడుస్తూనే ఉంది అంటున్నారు అలాంటి దాకా. అంటే వాళ్ళ కుటుంబ నేపథ్యంలో కుటుంబంలోని 4 చక్రాలు, ఒకటి హరీష్ రావు, కేటీఆర్ అనుకుంటే, ఇటు పక్కనేమో సంతోష్ చాలా చివరిలో వచ్చినాడు, 2018 ఎన్నికల తర్వాత వచ్చినాడు, కవిత. ఈ 4 చక్రాలు అనుకుంటే స్టీరింగ్ కేసీఆర్ చేతిలో ఉందనుకుందాం. కానీ 2018 తర్వాత మెల్లమెల్లగా స్టీరింగ్ ఆయన చేతి నుంచి తప్పింది, పోయింది. దాని ఫలితమే, దాని పర్యవసానమే ఈ వాడి పరిణామాలు పార్టీలో అంటున్నాడు. నిజంగా ఈ పార్టీలో పరిణామాలు పార్టీ వారికి పరిమితం చేస్తే మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించినట్టే లెక్క. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలంటే ఈ పార్టీ పరిణామాలు తెలంగాణ సమాజానికి అన్వయించుకోవాలి మనం. తెలంగాణ సమాజం ఇటువంటి పార్టీని మనం ఎన్నుకున్నామా, ఇటువంటి అహంకారం ఎన్నుకున్నామా, ఇటువంటి దోపిడీ పార్టీని ఎన్నుకున్నామా అనే ఒక ఆవేదన పడతారు కదా. ఇవాళ వాళ్ళు పరస్పరం ఆరోపణ చేసుకుంటే దొంగలు ఎప్పుడు పట్టుబడతారంటే, దొంగతనం చేసేటప్పుడు అందరు కలిసే ఉంటారట, తర్వాత పంచుకునేటప్పుడు బయటపడుతుంటారు. చాలా సార్లు చూడండి, దొంగతనాలు బయటపెట్టి పంచుకునే లొల్లి వచ్చినప్పుడు బయటపడతారు. పంపకాల్లో తేడా వచ్చి ఎవరి అహంకారం వారికి, ఎవరి అధికారం వారికి, అంటే అధికారం సాగినంత కాలం సాగించుకున్నారు వీళ్ళు. అందుకని సాగినంత కాలం నా అంత వాడు లేనందరూ, సాగకపోతే ఊరికే చతికిల పడిపోదురు అని కృష్ణ పరమాత్మ భీమునికి ఉపదేశం చేస్తాడు, నిద్ర మత్తు వదలాలని. ఇవాళ వీళ్ళు మత్తు ఎప్పుడు వదిలింది? అధికారం అనే మత్తు పోయిన తర్వాత, అధికారం పోయిన తర్వాత మత్తు వదిలేదు వీళ్ళకి. కనుక ఒకరు పరస్పరం వెన్నుపోటు పడుకుంటున్నారు, తిరుగుబాట్లు చేస్తున్నారు, ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. నేను స్పష్టంగా అడుగుతున్నాను, మీ పార్టీ కుటుంబ కథా చిత్రం చూడడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. మా వాటాగా వచ్చిన మా ప్రజల సొమ్ముని మీరు ఎందుకు ఇంత దుర్వినియోగం చేశారని ప్రజలు ప్రశ్నిస్తారు కదా, తప్పనిసరి. కరెక్టే. కానీ ఇప్పుడు కవిత చేసేది కేవలం ఆరోపణల కిందకే చూస్తాము, దాన్నే ప్రామాణికంగా తీసుకోలేము అనే మాట వినబడుతుంది కదా సార్. సో అప్పుడు హరీష్ రావు చేసినా, సంతోష్ కుమార్ చేసినా, ఎట్లా చేసినా అది కన్సిడర్ అవుతుందా? అంటే ఇద్దరు తప్పెట్లవుతారు. నేను ఏమంటున్నానంటే, చేస్తే అందరు కలిసి చేసింది కదా ఈ దొంగతనం అంతా. చేస్తే నిజంగా జరిగింది అనుకుందాం ఇప్పటికీ. రెండోది కూడా నేను కొంచెం సిరిసిల్ల ఆమె ఈ 103 రోజుల మొత్తం 103 రోజుల ఎపిసోడ్ ఏం జరిగింది చెప్తాను. మొదట ఆమె అమెరికా నుంచి రాగానే అంతకుముందు అసంతృప్తి ఉన్నట్టే కదా, అప్పటి నుంచి ఎప్పుడు మీరు అన్నట్టు జగ్గారెడ్డికి తీసుకొస్తుంది కదా. నేను ఈ 103 రోజులు జరిగిన పరిణామాలు ఒకసారి చూద్దాం. మా నాన్న దేవుడు, పక్కన దయ్యాలు ఉన్నాయని నేను ఆనాడైనా. ఇంకోటి లేఖ గురించి, అదేదో పూర్తిగా ఏదో సీక్రెట్ లేఖ అని అన్నట్టు, తండ్రికి బిడ్డ రాసింది నీ లేఖ 3 రకాలుగా అడిగామని ఆనాడే. అయితే రాసింది నువ్వని లీక్ చేయాలి, లేకపోతే అందుకున్న మీ తండ్రి అని లీక్ చేయాలి. ఏ బిడ్డ రాసిన లెటర్ కూడా తండ్రి లీక్ చేయడు, అది ఏ రకంగా చూసినా లీక్ చేయడు. అందులో మా బ్రహ్మ పదార్థం ఏం లేదు. ఆమె రాసిన దగ్గర బయటపడేది మామూలుగా సామాన్యంగా మనందరం మన ఎలకతుర్తి సభ గురించి మనం ఏం మాట్లాడినా అదే రాసింది ఆమె, కొత్తగా ఏం రాయలే, కొత్తగా ఈ ఆరోపణలు చేయలే అన్నాడు. అటువంటి అప్పుడు తండ్రి దేవుడు అని పక్కన దయ్యాలు ఉన్నాయంటే, ఎప్పుడు దేవుడు పక్కన దయ్యాలు ఉండడానికి వీల్లేదు. ఎట్లా అంటే, తండ్రి దేవుడు అయినప్పుడు దయ్యాలు ఉంచుకుంటే దయ్యాలు కాదు, ఆయన కూడా దయ్యమే. అప్పుడు ఒకవేళ దేవుడు వస్తే దయ్యాలు పారిపోవాలి. కరెక్టే. గానీ వాళ్ళకి తెలియక, అంటే కేసీఆర్ కి తెలియకుండా వీళ్ళు దయ్యాలైనరు అనేది ఆమె ముచ్చట. అయితే అందరు దయ్యాలనే కావాలి, లేకుంటే అందరు దేవుడు అని కావాలి కదా. దేవుడు పక్కన దయ్యాలు ఉండడానికి వీలులేదు, దేవుడు వస్తే దయ్యాలు పారిపోవాలి. కనుక ఆ ప్రశ్నే తప్పు అన్నాను. తర్వాత ఏం చేసింది, అమెరికా సంక్షోభం. గతంలో తెలుగుదేశానికి సంక్షోభాలు, ఆగస్టు సంక్షోభాలు అనేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు అమెరికా సంక్షోభం ఉన్నది మన కల్వకుంట్ల కవితకు. రెండోసారి అమెరికా పోయే లోపల ఇక్కడ పదవి పోయింది. ఏది, సింగరేణి కాంగ్రెస్ మన కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షులు తీసేసిండ్రు. ఆమెకి ఇంకా మాట ఉంటుంది. రెండోసారి మళ్ళీ వచ్చింది. వచ్చిన తర్వాత ఆ గ్యాప్ తండ్రికి, తల్లికి, తనకు, ఆ కుటుంబంలో గ్యాప్ ఏదో వచ్చిందో ఆ గ్యాప్ ను ఆమె అర్థం చేసుకోలేకపోయింది. ఎందుకు వాళ్ళ గ్యాప్ వచ్చింది? ఆ పొరపాట, ఎదుటి వాళ్ళ పొరపాట, నేను అతకమిచ్చిపోతున్నానా, పార్టీ కంటే నేను గొప్ప అనుకుంటున్నానా అనే విచక్షణ జ్ఞానం ఆమెకు పోయిందా? ఆమె వేసిన ప్రశ్నలో కొంత ఉండొచ్చు, కాదంటలేదు నేను. కానీ భావోద్రేకం ఉన్నా మనకు కూడా పాపం ఆడపిల్ల ఇంత అన్యాయం అయిపోతుంది అనిపిస్తుంటది.
కానీ అవును. వీళ్ళందరూ కలిసి చేసిన దోపిడే కదా, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజాధనాన్ని దోపిడీ చేసినట్టే కదా ఆమె చెప్పిన ప్రకారం అయితే. అవినీతి అవునవును. జరిగిందంటుంది ఖచ్చితంగా. కదా ఆమెది. అవును. రెండోసారి చెప్తాను. రెండోసారి నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆమె కొంచెం ఆక్రమించి మాట్లాడింది. అంటే దాన్ని సవరణించుకున్నది. అంటే పార్టీ పోతేనే ఉంటేనే మనం అన్న మాట గాని, నేను మా తండ్రికే లేకపోయానంటే మీ తండ్రి బిడ్డల పంచాయతీనా ఇది? లేకుంటే మీ అవును. తండ్రి బిడ్డల పార్టీ మా నాన్నకు సహాయం చేయడానికి వచ్చింది అన్న. అట్లా రాలే. 60,00,000 మంది టీఆర్ఎస్ సభ్యులు అట్లా రాలే. ఆయనకు సహాయం చేయడానికి కాదు. మా ఆకాంక్షలు తీర్చుకోవాలంటే ఒక పార్టీ కావాలి. పార్టీకి ఒక నాయకుడు కావాలి అని వచ్చింది ప్రజలందరూ. కానీ హ్మ్. మీ నాన్నకు సహాయం చేయడానికి నువ్వొచ్చినట్టు నాన్న కూతురు సంబంధం మీది. కానీ ప్రజలకేందంటే తెలంగాణ మన పేగు సంబంధం ప్రజలకున్నది. తెలంగాణ పేగు సంబంధంగా మీ పార్టీని చూసింది తప్ప అంటే ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు మీరన్న పాయింటు కీలకమైన పాయింటు. పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అనేది అది ఇగ తలకు అంటే ఆ బరువు పెరిగినాదా? లేకపోతే మూర్ఖంగా మాట్లాడినట్టా? పిచ్చిగా మాట్లాడినట్టా ఎట్లా? నేనెప్పుడు చెప్తుంటాను. అది స్లోగన్ ఎవరైనా తీసుకొని రఘునందన్ గారు, వ్యక్తి కంటే పార్టీ గొప్ప, పార్టీ కంటే దేశం గొప్ప. సమస్య లేదు. అది ఎవరు ఆ! స్లోగన్ ఎవరు తీసుకున్నా సరే దాన్ని పూర్తిగా అంగీకరిస్తాను నేను. కొన్ని విషయాలను మనము సార్వజనీన సత్యాలుంటాయి. ధర్మం రక్షితో రక్షిత అన్నారు. హ్మ్. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తది కదా! ఇది అంతే అంటున్నాను. మీరు ఎప్పుడైతే ఆమె అన్నదో దాన్ని ఇవాళ సవరించుకునే ప్రయత్నం చేసింది. మా నాన్న పెట్టిన పార్టీ మా నాన్నకే ద్రోహం చేస్తుంటే పోతే ఎంత ఉంటే ఎంత అన్నది. మీ నాన్న ద్రోహం కాదు. తెలంగాణ సమాజానికి ద్రోహం చేస్తున్నారు మీరందరూ కలిసి మీ ఎగ్జాక్ట్‌లీ. కుటుంబం అంతా కాదా? అందుకనే కల్వకుంట్ల కుటుంబ కథా చిత్రానికి 103వ రోజు మనకు తెర పడిందంటున్నాడు. ఇవాళతోని తెర పడిందంటున్నాడు. సరే హ్మ్. ప్రజలు ఆలోచన చేస్తారు. పార్టీని ఉంచాలా? తీసేయాలా? పార్టీని ఏం చేయాలి? ఓట్లు ఎట్లా వేయాలని చూస్తారు. కానీ ఇందులో ఆమె చెప్పిన 4 కీలక విషయాలు చెప్తాను నేను. అందులో ఏం చేసింది మొన్నటిదాకానేమో అన్నని టార్గెట్ చేసింది. హ్మ్. చూసారు కదా! అవును. మాకు కేటీఆర్. నాకు కేసీఆర్ ఒక్కడే నాయకుడు అంటే కేటీఆర్ కాదని చెప్పేసింది కదా! హ్మ్. ఆనాడు ఏమనుకున్నాం అత్త కాదనా, అన్న చెల్లెలు కాదా అంతే కదా! అయితే అవును. అహమన్నా లేకుంటే ఆర్థికమన్నా పనిచేసింది అనుకున్నాం. అవును. అది పోయింది. ఇప్పుడు ఏం చేసింది? తన కుటుంబాన్ని చీల్చుకొని తండ్రి, అన్న, నేను ముగ్గురే అంటుంది కదా! హ్మ్. హ్మ్. ఈ సరే ఇంక తల్లిని తీసుకొని రాను నయమే నష్టమేం లేదు. తల్లి ఆమె శోభ గారు ఎన్నడూ రాజకీయాల్లో పాల్గొనలే. ఆమె రాజకీయాల్లో రాలే. ఆమె హ్మ్. గృహిణిగా ఉన్నది. కానీ ఇప్పుడు తండ్రి అట, అన్నన్నట, తానే ముగ్గురు వేరట. వీళ్ళిద్దరు వేరట. ఆ! నేనేమంటున్నాను మీరు నలుగురు నడిపినప్పుడు ఏమైంది పార్టీని? మీ అవును. నలుగురు కలిసి ఏదో రకంగా పంచుకున్నారు కదా! హ్మ్. కొంచెం ఎక్కువ తక్కువ. ఇప్పుడు ఆ లెక్కన తెలంగాణ ప్రజలు ఏమడుగుతారంటే, తెలంగాణ ప్రజల చెమట రక్తాన్ని చేసి పన్నుల డబ్బులను మీరు నలుగురు కేసీఆర్ గారితో సహా ఐదుగురు దోచుకున్నట్టే కదా అంటున్నాం. ఇంకో హ్మ్. మాట మా నాన్నగారికి ఏం తెలవదు. వీళ్ళిద్దరు అవును. చేసే పని అవును. తెలిసిందని ఆమె చెప్తుంది, తెలవదని ఆమె చెప్తుంది. తెలిసింది ఎప్పుడు చెప్తుంది? 2018కి వచ్చే వల్ల ఆ హరీష్ రావు ఆగడాలు మితిమీరినాయి. కాళేశ్వరంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా చాలా దోచుకున్నాడు. కనుక అవి కనిపెట్టే 2018 తర్వాత రెండోసారి ఎన్నికలు గెలిచిన తర్వాత 6 నెలలు దూరం పెట్టిండు. నిజమే. మీ అవును. అన్నని దూరం పెట్టిండు, అల్లుని దూరం పెట్టిండు. అంటే తెలిసినట్టే లెక్క. తెలిసినట్టే లెక్క కదా! హ్మ్. తెలిసినప్పుడు మరి నీ విజ్ఞత ఏం పోయింది? మీ నాన్నగారి విజ్ఞత ఏం పోయింది? కదా! నేనేమంటున్నా అవినీతిలో మీ నాన్నకు భాగస్వామి లేదంటున్నావు. మీ అన్నకు లేదంటున్నావు. నీకు లేదంటున్నావు. వాళ్ళిద్దరికి ఉన్నదని తెలిసే కదా ఆయన పక్కన పెట్టింది అయితే. ఇద్దరు కూడా హ్మ్. కాదు. ఆనాడు హరీష్ రావు ఒక్కడినే. పక్కన పెడితే మళ్ళీ ఆయననే తీసుకున్నప్పుడు మరి అవినీతిలో ఆయన భాగస్వామ్యం ఉందా లేదా? మనకు హ్మ్. నీతి పద్యం ఉంది రఘునందన్ గారు. ఏం పద్యం అంటే తనయ చెడుగైన తల్లి తప్పు, తనయుడు చెడుగైన తండ్రి తప్పు, శిష్యుడు చెడుగైన గురువు తప్పు కదా! అవును. నేనేమంటున్నాను ఈ 3 పాత్రలు ఆయనదే కదా! అంటే అట్లా కాదు సార్. అట్లా కాదు సార్. ఇక్కడ ఒక పాయింటు. ఇప్పుడు తెలిసింది గాబట్టే హరీష్ రావుని దూరం బెట్టారు అని అంటున్నారు. అండ్ ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ ఉంటది అని అనేసరికి అప్పుడు అసలు జేసింది ఈయనే. ఆయన గాదు. అందుకే గదా దూరం బెట్టింది. కాబట్టి కేసీఆర్ ఆయన అంటే నిజాయితీపరుడు అనే చెప్పే ప్రయత్నమే గదా ఇది మరి. అంటే ఆయన జేయలేదనే గదా చెప్పే ప్రయత్నం. ఇక్కడ ఏమంటున్నానంటే నేను అడ్వకేట్‌గా ఒక మాట చెప్తా. ఆ! పనిముట్టుకు శిక్ష పడదు ఎప్పుడు గూడా. ఆ! పనిముట్టును వాడేవాడికి శిక్ష పడాలి. అంతేనా వాడేవాడికి. కదా! అవును. హ్మ్. హరీష్ రావు ఒక పనిముట్టు. ఇప్పుడు హ్మ్. కత్తితోని పొడిచిన వాడికంటే కాన్స్పిరసీ చేసి పొడిపించిన వాడికి శిక్ష ఎక్కువ పడతది కదా! హ్మ్. కుట్ర హ్మ్. అంటాను. కుట్రకోణం అవును. అంటాం. ఒకవేళ మీ నాన్నకు తెలిసి కూడా ఆయనను మళ్ళీ ఆదరించి పోనీలే అని తీసుకున్నాడంట. ఆమె చెప్పే హ్మ్. తీసుకున్నాడంటే తప్పు ఆయన కూడా భాగస్వామే కదా! ఏ అవును. రకంగా చూసినా ఇప్పుడు ఆయన కూడా భాగస్వామే కదా! మరి హ్మ్. ఆయన అనుసరిస్తున్న మీరు కూడా భాగస్వాములే కదా! హ్మ్. ఇప్పుడు హరీష్ రావు ఒక్కని వైపునే హరీష్ రావు పత్తిత్తు మంచోడని నేను అంటలేను. అవును. హరీష్ రావు అవినీతిని తెలిసి కూడా పక్కన పెట్టి హ్మ్. అవినీతి మళ్ళా తర్వాత ఆ శాఖ ఇవ్వలే. హ్మ్. మన తప్పును సరిదిద్దే క్రమంలో ఏం చేసిండు? ఆయనకు ఆరోగ్య శాఖ ఇచ్చిండు గాని ఇరిగేషన్ శాఖ ఇవ్వలే రెండోసారి. హ్మ్. అంతెందుకు కాళేశ్వరరావు అని అన్న మన గవర్నర్ గారి పొగడ్తను కూడా పక్కన పెట్టి, హ్మ్. ఆనాడు హరీష్ రావుని ఆ దరిదాపులకు కూడా రానివ్వలే. అవును. ప్రారంభోత్సవంలో చూడండి ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. అవునవునవును. ఒకరేమో కేసీఆర్,
జగన్మోహన్ రెడ్డి, ఫడ్నవీస్ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. తెలంగాణ అవును. ముఖ్యమంత్రులు ముగ్గురు పాల్గొన్నప్పుడు అప్పటిదాకా 4 ఏళ్ల 5 ఏళ్ళు అవినీతి చేసినా ఏమని చేయని రాత్రి మగళ్ళు దాని మీద కష్టపడ్డాడు, మంచి చెడు చేసిండు. ఆయన దగ్గర రానియాలంటే ఎంత కక్ష, ఎంత కోపం ఉంటే రానియట్ లెక్క. అవును. 2019లో జరిగింది. 2018 ఎన్నికలు అయితే అవును. రెండోసారి మంత్రి అయిండు ఆయన. ఎందుకు హరీష్ రావు దూరమైనారని కూడా చర్చ జరిగింది దానికి. కదా, పిలువడే కదా. హరీష్ రావు అక్కడ విలుడే. మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆయన కనీసం ఆయన రమ్మనాలి అక్కడ. మొత్తం 5 ఏళ్ల అభివృద్ధి తర్వాత 2019 కదా ఇనాగరేషన్ అయింది ప్రాజెక్టు. అది పోయింది. నేను కవితను 4 సూటి ప్రశ్నలు వేస్తున్నా. ఇప్పుడు నిన్నటి దాకానే మా అన్న తమ్ముడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాను కూడా నేను బేరు చేయను, నా నాన్ననే నాకు ఆదర్శం అన్నావు. నువ్వే వర్కింగ్ ప్రెసిడెంట్ అవమానిస్తుంటే మేము నీ క్యాటరాన్ తెలియజేస్తుంది అంటే నీకు వేరే అధికారాలు ఉంటాయా? పార్టీకి కానీ అధికారాలు నీకుంటాయా? కేసీఆర్ గారు అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసలు అట్లా కాదు సార్, రామ్మోహన్ రావు సార్, ఇప్పుడు అట్లా కాదు. ఓకే, ఈమె ఎన్ని కామెంట్లు అన్నా చేయనియండి, ఎవరి మీద అయినా మాట అననియండి, అసలు ఏంది కారణం? అంటే ఈమె అసంతృప్తికి, ఈమె ఇట్లా వెళ్ళగక్కడానికి గల కారణం ఏమని మనం అర్థం చేసుకోవాలి? మాటాల పంచాయతీ అంటున్నాను. నేను చెప్పిన ఆర్థికం రెండే. ఆమె ఏమంటుంది, నేను 2024లో లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యేదాకా మంచిగా ఉందట, అంతే కదా. 2024 కన్నా ముందు అన్ని చెప్తుంది కదా. మరి అప్పటిదాకా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జ్ఞాపకం రాలేదు మీకు? ఏం గుర్తు రాలేదు. జైలు పోయినప్పటి నుంచి ఇదంతా మైండ్ పరివర్ట్ అయింది, అంతే కదా. జైలు పోయే కాలం మంచిగా ఉంది. ఇంకోటి కూడా నా నాన్న దగ్గర పోనీ లేదంటున్నాడు. స్వయంగా కేసీఆర్ గారు ఏమన్నాడు, ఢిల్లీకి ఎందుకు పోలేదు బిడ్డను చూస్తాను, నా బిడ్డ జైల్లో ఉంటే నాకేమన్నా సంతోషంగా ఉంటుందా అని అన్నాడా లేదా? చాలా ఆవేదన చెప్పి అన్నాడు ఆయన. అటువంటి అప్పుడు ఆ బిడ్డ జైల్లో ఉంటే వకీలు పెట్టింది ఆయన కదా. కోట్ల రూపాయలు నువ్వు చేసింది 100 కోట్ల కుంభకోణం, మంచి అన్ని కలిపితే 100 కోట్లు. కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి, మీరు అందరూ కలిసి 100 కోట్ల కుంభకోణం అంటున్నారు. అంత పెద్ద ఢిల్లీ కుంభకోణం, ఆంధ్రప్రదేశ్ కుంభకోణం లాంటిది కాదు. లిక్కర్ కుంభకోణం కర్ణాటకలో కూడా లిక్కర్ కుంభకోణం, తమిళనాడు అంటున్నారు. వాటికంటే చాలా చిన్నది అది. అటువంటి అప్పుడు ఆ కుంభకోణంలో జైలుకి వెళ్తే ఆ పార్టీకి అప్రతిష్ట జరిగిందా లేదా? దాన్ని కవర్ చేయడానికి కూడా నేను కవర్ చేసుకొని నీకు అడ్వకేట్లను పెట్టి చివరికి బెయిల్ మీద తీసుకొచ్చారు కదా. బెయిల్ తర్వాత కూడా నువ్వు ఇంటికి పోతే కూడా ఆశీర్వదించండి కదా. నేనేమంటున్నానంటే ఆమెకి ఏం పురుగు తోల్చింది ఏంటంటే ఈ హరీష్ రావు, సంతోష్ పెత్తనం అయింది. అది ఆమెకే కాదు, నాకు దగ్గర తెలిసిన మిత్రులు, మా ఊరికి 13 కిలోమీటర్లు ఫామ్ హౌస్ ఉన్నది వారికి. నాకు చాలా దగ్గర మిత్రులు చెప్పింది ఏంటంటే అసలు సంతోష్ రావు పెత్తనం పెరిగిన తర్వాత సంతోష్ మీద ఈ ముగ్గురు ఫిర్యాదు చేసిండ్రు కేసీఆర్ కి అంటున్నారు. ఎవరు ముగ్గురు? కవిత, కేటీఆర్, హరీష్ రావు కూడా. ఒక దశలో మొదటి ఉద్యమ సమయంలో హరీష్ రావు దగ్గరగా ఉండు, పిఏ కంటే ఎక్కువ ఉండేవాడు. 2018 ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత అప్పుడు వెలుగులోకి వచ్చింది సంతోషరావు. అప్పుడు వచ్చిండు వెలుగులోకి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నీ మేనల్లుడు నీకు, నా చెల్లె కొడుకు నాకు అని శోభ గారు కూడా ఒత్తిడి తెచ్చింది, మనకేం తెలుసు. కనుక మొత్తం మీద కుటుంబ కథాచిత్రం నడిపించారు. దీనిలో ఏమంటున్నారంటే కవిత గారిని తప్పట్టేది ఏంటంటే మొన్నటి ప్రెస్ మీట్ లో పార్టీ ఉంటేనే పోతేనే అంటే సవరించుకున్నది. అట్లా అంటే మా నాన్నకు నష్టం చేసే పార్టీ, మా నాన్నకు వెన్నుపోటు వచ్చే పార్టీ ఉంటేనే, అంటే మా నాన్నకు వెన్నుపోటుకు వస్తే పార్టీ ఉండొద్దా? ఇవాళ ఎన్టీఆర్ రామారావు కూడా పార్టీ వెన్నుపోటు వచ్చింది, పార్టీ లేదా? ఇవాళ ఆనాడు తిరుగుబాట లేకుంటే వెన్నుపోట అనే మాట పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేసుకున్న పార్టీ నిలబెట్టిండా, నాశనం చేసిండా? ఇవాళ పార్టీలను నిలబెట్టాలంటే ఆ పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టాలి, అందులో నిలబడాలి, లేకుంటే కేసీఆర్ వెంబడి నిలబడాలి. కానీ వాళ్ళు తప్పించుకొని ఈ కుటుంబంలో వాళ్ళిద్దరు దొంగలు అని చెప్తే వాళ్ళిద్దరు కాదు, మీ నాన్నగారు కూడా అందులో భాగమే అంటున్నాను. ఇప్పుడు నేను చెప్పాను కదా, 18 కూడా చెప్పాను కదా, ఈ పొరపాటుకు మీ నాన్న బాధ్యుడు కాదు అని ఎట్లా చెప్పగలుగుతారు? అంటే ఆయన అన్ని తెలిసే వీళ్ళని క్షమించడు అని. ఓకే, మీరు అన్నట్టు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రకాలుగా ఆయన బాధ్యుడయ్యారు. సో ఇప్పుడు అంటే నిజానికి కాళేశ్వరంలో అవినీతి జరిగిందనేది కుటుంబం అంటే ద్వారా జరిగిందనేది కూడా ఒప్పుకున్నట్టే. మరోవైపు ఇక్కడ 2 వినబడుతున్నాయి సార్. ఒకటి ఏంటంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు కవిత వెనక అనేది ఒక మాట, ఇది కేసీఆర్ వదిలిన బాణమే అని ఇటు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన సందర్భం. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే కథకు కాళ్ళు లేవు, ముంతకు చెవులు లేవంటాం. ఆమె 2 పార్టీలను కారణం చేసింది. 3వ పార్టీ తన సొంత పార్టీతో ఉన్నారు. మొదలు బీజేపీని కారణం చేసింది. చూశారు కదా, లేఖ లీకేజ్ లో బీజేపీ పాత్ర గురించి, బీజేపీ గురించి మాట్లాడింది. బీజేపీతో కలుస్తామన్నారు వీళ్ళు. కలుస్తామనడం వల్ల నేను వ్యతిరేకించిన, నన్ను జైల్లో పెట్టినంత మానసిక శోభ గురి చేసిన పార్టీతో మీరు ఎట్లా కలుస్తారని. నిజంగా కలుస్తామన్నారు అనుకోండి, ఎవరి కోసం కలుస్తామన్నారు? నీకోసమే కదా, అంతే కదా. చెల్లె కష్టం వచ్చిందని అన్న, బిడ్డ కష్టం వచ్చింది తండ్రి, కలుద్దాం అనుకున్నట్టే కదా. హరీష్ రావుకి సొంతంగా ప్రయత్నం చేయలే కదా. హరీష్ రావు మీద ఆరోపణ లేదు, కలుస్తాం అనుకున్నారు అన్నది కానీ హరీష్ రావు చేసిన ఆనాడు చెప్తే ఈనాడు చెప్తలేదు. కనుక బీజేపీతో కలుద్దాం అనుకుంటే ఎవరైనా నీ క్షేమం వస్తే కలుద్దాం అనుకున్నా కొద్దిసేపు, అది ఇంకా కాలం తర్వాత సంగతి. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి మీద చాలా విమర్శ చేస్తుంది కదా.
మొన్నటి కూడా ఇదంతా కుట్ర రేవంత్ రెడ్డిది. ఇప్పుడు నిన్న కూడా ప్రెస్ మీట్ లో కూడా ఆమె ఏమన్నది, ఇవాళ కూడా రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు కలిసే చేస్తున్నారు అంటుంది కదా. ముఖ్య విమానంలో పోయినరు, వచ్చిండ్రు, లేకపోతే వచ్చిండ్రో పోయిండ్రు తెలియదు కానీ ఆయన కాళ్ళ ఆయన పట్టుకున్నాడు, హరీష్ రావు మొత్తం సరెండర్ అయిపోయిండు, ఇద్దరు కలిసి నా మీద కుట్ర చేస్తున్నారు అంటుంది కదా. మరి రేవంత్ రెడ్డి అనుకున్నట్టు ఎట్లా? రేవంత్ రెడ్డి ఈమె వెనుకున్నట్టు ఎట్లా? ఈమె విమర్శలు చేస్తుంది కదా, ఇది కూడా తప్పే అండి. అందుకనే ప్రజల దృష్టిలో ఆలోచన చేస్తే మొత్తం మీద 2018 తర్వాత 2024 మధ్యన చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఇప్పుడు కోదండరామ్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు మంచి మాట అన్నారు. నేను నిన్న వేరే టీవీలో చెప్పిన, ఇవాళ పొద్దున ఆయన మంచి మాట అన్నారు. ఏమనంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని ఆమె సర్టిఫికెట్ ఇచ్చేదాకా మేము నమ్మమా? అందరికి తెలిసిన విషయం కదా. నేను కూడా అంటాను, కవిత చెప్తే అవినీతి జరిగింది, కవిత చెప్పకపోతే అవినీతి తెలియదా? బీసీ ఘోష్ కమిషన్ ఉంది, అట్లానే మనకు మన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉన్నది, విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఉన్నది. ఇవన్నీ కదా అవినీతి జరిగిందా లేదా అని చెప్పడానికి కోసం ఎంతమంది ఇంజనీర్లు. కవిత గారు నిన్న ఒక మంచి మాట మాట్లాడారు ప్రెస్ మీట్, ఏది ఆమె విమర్శలు చేసే ముందు. ఏమన్నదంటే 3 ఇంజనీర్లు పట్టి, నేను మొదటి నుంచి 6 నెలలు చెప్తున్నా, 3 ఇంజనీర్లను పట్టుకుంటేనే 1000 కోట్ల ఆస్తి దొరికినప్పుడు ఆవు చేలో మేస్తే దూడ గట్టలు మెస్తుందా? దూడ కూడా చేలో పోతుంది. ఆవులు మీరు, దూడలు వీళ్ళు. ఇప్పుడు అధికారులు దూడలు లాంటి వాడు, ఆవులు రాజకీయ నాయకులు. మీరు మా చేలో మేసిండ్రు కనుక ఎవరి సంపాదన వాళ్ళు సంపాదించుకున్నారు. మాటల తేడా వచ్చింది. అవును, కొంచెం ఎక్కువ సంపాదించుకోవచ్చు మన హరీష్ రావు గారు, కొంచెం తక్కువ సంపాదించుకోవచ్చు, లేకపోతే వీళ్ళు. ఇంకొక మాట చెప్తాను, చాలా దుర్మార్గమైన ఆరోపణ చేసింది ఆమె. ఆరోపణకు సమాధానం చెప్పాల్సింది ఆమె, వాళ్ళ దానికి పరిహారం కూడా ఇవ్వాల్సిందా. ఎట్లా అంటే నేరెళ్ల సంఘటన ప్రస్తావించింది ఆమె. ఏది మనకు సిరిసిల్ల తాలూకాలో నేరెళ్లలో దళితులను అధ్వానం కొట్టిండ్రు, వాళ్ళు పని చేయకుండా ఇప్పటికి కూడా వాళ్ళు పని చేయని పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడి నుంచి పోయిందట? సీఎంఓ ఆఫీస్ నుంచి సంతోష్ ఫోన్ చేసి చెప్పిండట, చేయించి దానా మా అన్న ఏ పాప మేర మా అన్న మంచోడు అంటుంది. ఇసుకలారీ విషయంలో ఎమ్మెల్యేకు తెలియకుండా సంతోష్ అంటాడు ఆ పని చేస్తే ఎక్కడి నుంచి చేసిండు ఆయన? సీఎంఓ ఆఫీస్ నుంచే కదా. సీఎంఓ ఆఫీస్ ఆయనకు అంత అధికారం ఇచ్చిందంటే ఎవరు ఇచ్చింది? మీ నాన్న ఇస్తున్నా, లేకుంటే మన కేటీఆర్ ఇచ్చిండా, హరీష్ రావు ఇచ్చిండా? అంటే ఈ మొత్తం ఎక్కడికి పోతుంది? ఏం చెప్పినా మళ్ళీ అన్ని దారులు కేసీఆర్ వైపు పోతున్నాయి కదా. మీ నాన్నని ఎంత రక్షించుకుందామన్నా ఈ కేసులో మాత్రం అడిగికే పోతుంది అన్నావు కదా. మరి అప్పుడెందుకు మాట్లాడే? ఆనాడే మా నాన్న ఇట్లా జరుగుతుంది, సీఎం ఆఫీస్ మరి వీళ్ళు వాడుకుంటున్నారు అంటే నష్టం జరిగినా కూర్చుంటే, కానీ దానికి కారణం ఏంటంటే నువ్వు సేఫ్ గా ఉన్నావు, నీ పొజిషన్ సేఫ్ గా ఉన్నది, నీ మాట చెల్లింది, అంతే కదా. ఇవాళ నీ మాట పార్టీలో చెల్లకపోతే కదా నువ్వు బయటకు వచ్చింది. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు బయటికి వెళ్ళిపోవడం, విజయశాంతి బయటికి వెళ్ళిపోవడం, తర్వాత ఇక రఘునందన్ రావు విషయం గానీ ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు మన జగ్గారెడ్డి మొదలు పెట్టింది. జగ్గారెడ్డి స్పష్టంగా చెప్పిండు, నాకు హరీష్ రావు శత్రువు అన్నాడు, కేసీఆర్ కాదని చెప్పిండు. ఇక్కడికి 10 సార్లు చెప్పిండు. మనం రఘునందన్ రావు గారు ఏమన్నారు, హరీష్ రావు విజయంగా పోతున్నా అన్నాడు. మీరు చూడండి, సిరిసిల్ల అంతా కూడా ఆనాడు హరీష్ రావును వీళ్ళు విలనన్నప్పుడు ఏమో నువ్వు సమర్థించను కదా, నీ భావాన్ని సమర్థించను, లేకుంటే నీ అన్నాన్ని సమర్థించిన వాటి పక్క పక్క. ఇవాళ వీళ్ళిద్దరిని వేరు చేసి కుటుంబ సభ్యుల్లో మేము ఒక్క కుటుంబం వాళ్ళు కాదంటున్నాం. వాళ్ళు నివ్యూసే, మీ రక్త సంబంధం ఉన్నది ఇద్దరికి కూడా. వరకు చెప్పాలంటే మీ తల్లికి ఏమో సంతోషరావుతో రక్త సంబంధం ఉంటుంది, మీ తండ్రికి ఏమో మేనల్లుతో సంబంధం ఉంటుంది, రక్త సంబంధమే కదా. తల్లిదండ్రులు చచ్చిపోయి మేనమా ఉండాలని సామెత తెలంగాణలో, తల్లిదండ్రులు చచ్చిపోయినా మేనమా ఉండాలని. అటువంటిది మీరు ఇద్దరిని టార్గెట్ చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు అంటే మా అన్న మా తండ్రి గొప్పోడు అంటున్నారు. ఇప్పుడు ఒకవేళ అన్న కనుక మాట్లాడకపోతే రేపు అన్న మీద కూడా ఇంకో బాణం వేసి విడుస్తావు. జగనన్న వదిలిన బాణాన్ని ఆమె ఎట్లా రేపు పొద్దున నువ్వు కూడా నేను అన్న మీద బాణం విడుస్తావు నువ్వు రేపు పొద్దున. అసలు కేసీఆర్ వదిలిన బాణం అని ఆలోచించే పరిస్థితి ఎందుకు వస్తుంది కాంగ్రెస్ వాళ్లకు? అసలు అర్థమే కాని పరిస్థితి. ఇంత కడుపు చించుకుంటారా అంటే కాంగ్రెస్ వాళ్లకు? నిజంగా రేవంత్ రెడ్డి స్పందన కరెక్ట్ ఉన్నది. వాళ్ళ పంచాయతీ వాళ్ళది, కుటుంబ కలహాల చిత్రం అది, మనకి ఎందుకు, మన సంబంధం లేదు అంటున్నాడు. అదొక మాటతో ముగిస్తే బెస్ట్ అంటున్నాడు. ఎందుకంటే మిగతావన్నీ కూడా వీళ్ళు వీళ్ళని అనుకునే క్రమంలో విడిచిపెట్టాలి. ఇప్పుడు ఒక వినాశకాలే విపరీత బుద్ధి అంటారు, తెలుసు కదా. వినాశకాలం వచ్చింది పార్టీకి కానీ వీళ్ళకి కానీ, కనుక వినాశకాలం విపరీత బుద్ధులు పుడుతుంటాయి. కానీ దీన్ని రికవరీ చేసుకునే విపరీత బుద్ధి అంటున్నారు. ఒకవేళ ఎప్పుడైనా పంచాయతీ పెట్టుకున్నా కూడా మళ్ళీ కలిసినట్టు ఉండాలన్నమాట. ఇప్పుడు ఆమె చేసిన పని ఏంటంటే తెగేదాకా లాగేసింది, అయిపోయింది. 103 రోజులు చేసిన పని ఆమె ఏంటంటే తెగేదాకా లాగింది. ఇప్పుడు వెనక్కి తీసుకునే పరిస్థితి కూడా లేదు. నిజంగానే నిన్న ప్రెస్ మీట్ పెట్టమని ఎవరు చెప్పారు? మన ఆమెను అవసరం లేకుండే కదా. మొన్న వాళ్ళు మంచి చెడులో పార్టీ తల్లి తండ్రి కలిసి మాట్లాడవచ్చు. తండ్రికి లేఖ రాసే పరిస్థితి వచ్చిందంటేనే ఆమె దూరం పెట్టినట్టు లెక్క, పార్టీ కానీ తండ్రి కానీ. అంటే ఎట్లా సార్, ఇప్పుడు ఐసోలేట్ అయిపోయింది, ఇప్పుడు కవిత ఐసోలేట్ అయిపోయింది, చేసేదానికి కూడా ఏమీ లేదు, ఇంకా మునిగిపోతున్నా, ఇటువంటప్పుడు ఇంకా మిగతా వాళ్ళను కూడా గుంజాల కిందికి అనే పరిస్థితి అనుకోవాలా? మరి దానితో పాటు ఇంకా నలుగురు గుంజుకోపోదాం అనుకుంది. దానివల్ల తెలంగాణ ఆకాంక్షలు, అందుకని నీకేమో నీకు పేగుబంధం ఆలోచన చేస్తున్నావు, నీ తండ్రి తల్లికి ఉన్న పేగుబంధం నువ్వు చూసినావు, కానీ పార్టీతో పేగుబంధం లేదు కదా అంటున్నాను.
నిజంగా పార్టీతో పేగు మంది 60 లక్షల మంది సభ్యులకు ఉన్నది కదా. మంచో చెటో నాయకులకు ఉన్నది, ప్రజలకు ఓటేసిన ప్రజలకు కూడా పేగు బంధం ఉన్నది తెలంగాణ పార్టీతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ రాష్ట్ర సమితి గెలిచింది ఇప్పటిదాకా రఘునందన్ గారు. బీఆర్ఎస్ వచ్చినాక ఓడిపోవడే, ఎంపీలు మొత్తం ఓడిపోయినాయి. ఇక్కడ కూడా ప్రతిపక్ష స్థానం మిగిలింది, కానీ బీఆర్ఎస్ అనే పేరు మీద వచ్చిన తర్వాత ఒక్క ఎన్నికలు కూడా గెలవలేదు వీళ్ళు. వరకు చెప్పాలంటే అంటే అధికారం వచ్చే లెవెల్ గెలవలేదు. అట్లా చూసుకుంటే ఈ పేగు బంధం నీకు పార్టీ లేదు కనుక నీ పార్టీ పోతేంత లేదు ఉంటేంత అన్నావు. మీ నాన్న గురించి ఆలోచించి పార్టీ అన్నావు, కానీ నువ్వు వచ్చింది కూడా నాన్న గురించి వచ్చినాను, అదొక మాట. మా నాన్నకు సహాయపడదామని వచ్చినాను, కానీ మీ నాన్నబడి వచ్చిన కార్యకర్తలు, లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది ప్రజలు మీ నాన్న గురించి రాలే, తెలంగాణ ఆకాంక్ష గురించి వచ్చాను. తెలంగాణ వస్తే మనకు మేలు జరుగుతుంది వచ్చింది, నీళ్లు నిధులు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి వచ్చింది వాళ్ళకి కదా. అటువంటి అప్పుడు వాళ్ళ ఆకాంక్షల కన్నా చాలా చిన్నది. మా నాన్నకు సహాయపడదామన్న తెలంగాణ పట్ల నీకు ప్రేమ లేదు. ఇంకొక మాట, కేసీఆర్ గారు ఆయన ఏమన్నారు, మా ముసలిది ముసలి మేము ఇద్దరమే, నాకు ఎవడున్నాడు. అప్పటికి కూడా హరీష్ రావు కూడా క్రియాశీల రాజకీయాలు లేడు. ఆయన అన్నమాట ఏంటంటే, ఉద్యమ సమయంలో నాకు ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉంటున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నాకేం సంబంధము, నేను మాత్రం పార్టీ కోసం పనిచేస్తా అన్నారు కదా. మరి ముసలిది ముసలోడు ఉంటా అంటే మీ ఇద్దరిని తీసుకొచ్చుకొని మీ ఇద్దరికి పదవులు ఇచ్చింది ఆయన కదా పాపం. మంచిగా చెడు. ఇప్పుడు షర్మిలకు అన్యాయం జరిగింది ఒప్పుకుంటాను. షర్మిలకు రాజశేఖర్ గారు అన్యాయం చేసిండు, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేసిండు. నీకు అన్యాయం చేయలే పార్టీ. ఎంతమంది మహిళలు లేరు ఇప్పుడు? ఇవాళ మహిళా స్వాతంత్రం వచ్చింది, ఇంతమంది మహిళలు మాట్లాడిండ్రు అక్కడ తెలంగాణ భవన్ అంటున్నావు కదా. నీ జాగృతి వెనుక ఒక్క మహిళ ఉందా? 2008 నుంచి జాగృతి నడుపుతున్నారు, 8 నుంచి. అటువంటి అప్పుడు ఈ 12-17 ఏళ్లలో ఒక్క మహిళను కూడా మీ స్థాయికి తీసుకొచ్చి అక్కడ కూర్చుని పెట్టగలిగినరా? అవును అవును. ఇక అవన్నీ కూడా బయటపడతాయి ఇప్పుడు, ఇక భవిష్యత్తులో అవన్నీ కూడా విమర్శల రూపంలో బయటపడతాయి. అయితే ఇంకొకటి సార్, ఇక్కడ కేటీఆర్ కు రాఖీ కట్టడానికి వచ్చినా కేటీఆర్ అవాయిడ్ చేశారనే మాట కూడా వచ్చింది. అది వాళ్ళ కుటుంబ కథా చిత్రం. మనకి అందులో ఏమున్నది, ఆయన అంటేనట పనుండి పోయినా అన్నను సమర్థించుకుంటుంది. పోనీ అన్న తృణీకరించి వెళ్ళిపోయిన అట్లేదు కదా. ఇప్పటికి కూడా ఆయన వేరే పనులు వెళ్ళిపోయిండు, నేను మీడియాతో కాకుండా నేను వస్తా అంటే వీళ్ళే రానియలేదు అట్లుండు. ఇప్పుడు అన్న దగ్గర కూడా సంతోషాలు అడ్డం వస్తారు ఎక్కడైనా చెప్పండి. ఆమె అక్కసంతా ఇప్పుడు ఏంటంటే తనకున్న ప్రాధాన్యత తక్కువైంది పార్టీలో. ఆ ప్రాధాన్యతతోని పార్టీని నాశనం చేసిపోదాం అనుకుంటుంది. అంటే తనతో పాటు పార్టీ మొత్తం పోవాలనుకుంటుంది. కానీ ఎప్పుడు కూడా ప్రజల ఆకాంక్షల పార్టీలు వస్తాయి, కానీ కుటుంబ కలహాలతో పోవు రావు. అందుకు తెలుగుదేశం పార్టీలో చాలా సంక్షోభాలు వచ్చినాయి. ఏమైంది? ఆగస్టు సంక్షోభాలు 2 వచ్చినాయి, నిలిచిందా లేదా? ప్రజల ఆకాంక్షలు ఉన్నది. కాకపోతే ప్రజలకు ఇప్పుడు అనుమానం ఏంటంటే, ఇటువంటి కుటుంబాన్ని మేము మోసింది ఇప్పటిదాకా, పల్లెకి మోసే బోయిల్లాగా మనం వీళ్ళ మోస్తున్నామా అనే మాట వస్తుంది. ఇది రాజకీయంగా తప్పనిసరి నష్టం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా రేపు స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో కూడా నష్టం జరుగుతుంది. సమర్థించుకోవడానికి కూడా వీళ్ళకి లేకుండా చేసింది ఆయన. ఇప్పుడు ఈయన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆయన ఏమంటారు, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, మళ్ళా ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పోయినట్టే కానీ ఆయన మాట్లాడుతున్నారు. రేపేమో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తేనేమో కుటుంబ పంచాయతీ కాస్త తెలంగాణ పంచాయతీ కిందికి మార్చే ప్రయత్నం జరుగుతుంది. సో నిజంగా మీరు అన్నట్లుగా తెలంగాణ ప్రజలు బాధపడుతున్న సందర్భం, ఇటువంటి పార్టీయా ఇట్లా ఈ రకంగా ఇంత దారుణంగా ఉంది ఆ సిచ్యువేషన్ అని. సో ఏమిటి భవిష్యత్ ఏమిటి? ఇప్పుడు ఇదంతా ఈ పంచాయతీ అంతా తెలంగాణకు అంటుకునేటట్టుంది. సో భవిష్యత్ ఏమిటి? ఏం కావాలి నా ఉద్దేశం అంటే, ఇది కుటుంబ కథా చిత్రమే నడుస్తుంది. టీకప్పులు తుఫాన్ లాగా పోద్ది అంటున్నాడు స్పష్టంగా. నిలిచేవాడు నిలుస్తాడు. ఇంతకు ఇప్పటి నుంచే తెలంగాణ జాగృతి నుంచి వలసలు బందైనాయి చూస్తున్నారు కదా. కావాలని చేస్తారు ఇదంతా. 300 మంది ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కేటీఆర్ సమక్షంలో 300 మంది జాగృతి జెండాలు వేసుకున్న వాళ్ళు తీసేసుకుని ఈ కండువాలు కప్పుకున్నారు. ఇది మెల్లమెల్లగా కవితను బయటకు నెట్టేస్తారు, సమస్య లేదు. ఈ అత్తపుర కలహాలు కవితను బయటకు నెట్టేసింది. ఇప్పటికే ఆమెకున్న ఆప్షన్ ఒకటే, అటు కాంగ్రెస్ లో చేరలేదు, బీజేపీలో చేరలేదు. రెండింటి చెరిపిచ్చి పెట్టింది. 3వ పార్టీ ఇట్లా బహిష్కరించబడ్డది. పెట్టే ఆప్షన్ ఏంటంటే పార్టీ పెట్టుకోవడం. అది ఇప్పుడు కాదంటున్నాను. ఇంకోటి, పార్టీ పెట్టడం అంత ఆషామాషి కాదు, ఈజీ కూడా అంత కాదు. మనం షర్మిల గారిని చూసినాం కదా, అన్నకు వ్యతిరేకంగా డబ్బు ఉండి, ఆమెకు చరిస్మా ఉండి, మనకు మన రాజశేఖర రెడ్డి గారు కూతురు అని చెప్పుకొని తెలంగాణలో నిజంగా అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం, మళ్ళీ పార్టీ నిలబెట్టుకుని ప్రయత్నం చేయడం, చివరికి ఎక్కడ పోయాల్సి వచ్చింది అక్కడ కలపాల్సి వచ్చింది. అట్లా చాలా పార్టీలు మక్కలో పుట్టి పుబ్బలో పుట్టి మక్కలో మాడిపోయిన పార్టీలు చాలా చూసినాము. కనుక పార్టీగా ఈ 3 ముక్కల ఆటలు, 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ ఆట ఆడుతున్న క్రమంలో ఇంకొక పార్టీ కవిత పెట్టి నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఆమెకు సిద్ధాంతమే లేదు కదా. ఏం సిద్ధాంతం ఉంది? ఇప్పుడు మంచి చెట్టో తెలంగాణ పార్టీకి తెలంగాణ సిద్ధాంతం ఒకటి ఉన్నది, తెలంగాణ ప్రాంతీయవాదం ఒకటి ఉన్నది. ఆమెకి ఏమున్నది? కుటుంబం నన్ను బహిష్కరించింది, నన్ను ఆదుకోండి అంటే మేరా బాప్ మర్గాయ అంటే లాభం లేదు. ఇంకోటి, ఆమె ఆరోపణలు చేసే దానిలో కేసీఆర్ విడిచిపెట్టి అన్నని విడిచిపెట్టి చుట్టూ ఆరోపణలు చేస్తే దీనికి అన్నిటికీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీ అన్ననే, పార్టీ వ్యవస్థాపకుడు మీ నాన్ననే. వాళ్ళిద్దరు విడిచిపెట్టి వీళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అది వాళ్ళది కాదా అంటున్నాను. 18 చదివినట్టు వాళ్ళది కాదా?
మరి వాడు బాధ్యతగా పని చేయకపోతే బాధ్యులు ఎవరు అవుతారు? తప్పు చేసిన వాడు అవుతారా? తప్పు చేస్తే చూస్తూ ఊరుకున్నవాడు కూడా తప్పు చేసినట్టు లెక్క కదా. సో ఇప్పుడు ఎట్లా సార్ ఈ పంచాయతీ తీరేది? అంటే హరీష్ రావు అండ్ సంతోష్ కుమార్ కూడా వాళ్ళు లీగల్గా ఏమైనా వెళ్తారా కవిత మీద, లేకపోతే ఏదైనా సంధి చేసుకుని? లీగల్‌గా వెళ్ళే అవకాశం ఉంటది అంటున్నాడు. ఎందుకంటే మా మీద అనవసరంగా అవినీతి ఆరోపణ చేసిండ్రు. ఈమె బట్టగాల్చి మీదేసింది. మేము కాళేశ్వరంలో అవినీతి చేయలేదు. అట్లాగే ఇటువంటివి వాడలేదు. అందుకని హరీష్ రావుకైతే 90% హరీష్ రావు మీదనే పెట్టింది గనుక హరీష్ రావు లీగల్ నోటీస్ పంపొచ్చు, చెప్పలేం. అది కూడా అవకాశం ఉన్నది. ఇంకొక మాట చెప్తాను నేను. ఇప్పుడు ఆమె నేరాల బాధితుల గురించి మాట్లాడింది కదా! అవును. కవిత గారిని ఒక సూచన చేస్తున్నా. నిజంగా నేను చేయదలుచుకుంటే ఆ తప్పు మా అన్న వాళ్ళనో, మా పార్టీ వల్ల జరిగింది కదా! ఇప్పుడు మనిషికి 5,00,000, 10,00,000 ఇచ్చిరా మనకి ఆ కుటుంబాలకు. కనీసం న్యాయం చేసినట్టే ఉంటది కదా! సంపాదించుకున్న డబ్బుకు సార్థకమన్న అవుతదంట. ఈ నలుగురు కూడా ఐదుగురు కూడా కేసీఆర్ గారు పెద్ద మనిషి పైన కూర్చున్నాకుందాం. ఈ సంపాదించుకున్న నలుగురు కూడా ఎవరి వాటాలు వాళ్ళు పంచుకుని, ఎవరి పదవులు వాళ్ళు తీసుకున్నారు. ఎవరి పరిధిలో వాళ్ళు. ఈమె పరిధి చిన్నది కనుక ఈమె ఎక్కువ చేయలేకపోయింది. అందుకని చిల్లర కాశపడి అక్కడికి లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్నారు. నిజంగా చెప్పాలంటే ఆమెకి ఈ అవకాశాలు రాలే. సంతోష్‌కున్న అవకాశాలు రాలే. సంతోష్ మీద కూడా చాలా పెద్ద ఆరోపణలు చేసింది ఆమె. ఏది? పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. అది చాలా మంది పోచారం కాదు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఒక ఆయన ఉన్నాడు. ఆయనతోని చేసి ఇప్పుడు 750 కోట్ల రూపాయలు వెంచర్ మోకిలాలు చేస్తుందని చెప్పింది ఆమె కదా! మరి అట్లా అనుకుంటే మీ అన్న మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అదే మనకు ఎవరు షంబీర్పూర్ రాజును మీ అన్న బినామీ అని చెప్తున్నారు అందరూ. మరి దాని గురించి మాట్లాడలేదా? షంబీర్పూర్ రాజు నాకు కనీసం పరిచయం కూడా లేదు. నేను చెప్తున్నాను ఏంటంటే ఒక మాట ఉన్నది. కేటీఆర్‌కు బినామీ ఎవరంటే షంబీర్పూర్ రాజు అంటున్నారు. మరి అటువంటప్పుడు మరి మీ అన్న మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కదా! అందుకనే ఒకరి మీద ఒక్కవేళ అడుగు చూపెడితే 4,000 ఇట్టుకుంటాయి. నేను కవితను భావోద్వేగం విషయాన ఒక మంచి జాగృతి ఏర్పాటు చేసి ఒకనాడు బాల గంగాధర్ తిలక్ ఆనాడు కదా స్వాతంత్ర పోరాటంలో దాంతో పోల్చొచ్చు అంటున్నాను. ఆనాడు స్వాతంత్ర పోరాటంలో బాంబేలో దాని ద్వారా ఉద్యమాన్ని ప్రేరేపించినట్టే నువ్వు తెలంగాణ జాగృతి అని పెట్టి బతుకమ్మ పండుగను ఐకాన్ గా చేసుకొని అంతకుముందు లేదా అంటున్నది. కానీ బతుకమ్మ ఆడడానికి కూడా భయపడ్డాడు. ఆడడానికి కూడా ఏమో మనకి ఎందుకులే అనుకున్నాడు. సెలవులు రాకపోతే కూడా సెలవులు తీసుకొని ఆడవాళ్ళు బతుకమ్మ ఆడుకునే సందర్భం చూసుకున్నాం. అటువంటిది బతుకమ్మను ఒక ఐకాన్ గా తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమానికి జత చేసిండు. అది చాలా గొప్ప తప్పేం కాదు. కానీ అదంతా బూడిద పోసిన పన్నీర్ అయింది కదా ఇవాళ. మీరు పార్టీని మనుషులను టార్గెట్ చేసుకొని పార్టీని బదనాం చేసిండు. ఇప్పుడు ఏమైందంటే హరీష్ రావు వాళ్ళు చేసింది వేరు. పార్టీలో వాళ్ళు కీలక పదవులో ఉన్నారు. పార్టీని బదనాం చేసిండ్రు. ముఖ్యంగా ఈ బాణాలన్నీ ఖచ్చితంగా మీ నాన్నగారికి, మీ అన్నగారికి తాకుతాయి. కనుక దీనివల్ల ఆమె భవిష్యత్తు అగమ్యం గోచరమైంది. కొత్తగా ఈ పార్టీ భవిష్యత్తును కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద దెబ్బ సార్. ఇప్పుడు ఇది రివోక్ చేయాలని దెబ్బ మన బీఆర్ఎస్ కు చాలా పెద్ద ఎత్తున దెబ్బ తగిలినట్టు లెక్క. ఇది ప్రతిపక్షాలకు అడ్వాంటేజ్. ప్రతిపక్షాలు ఖచ్చితంగా దీని అడ్వాంటేజ్ తీసుకుంటారు. కరెక్టే. అయితే చివరిగా సార్ కేసీఆర్ గారు రంగంలోకి దిగి దీన్ని పూర్తిగా తుడిచిపెట్టే అంటే ఈ సద్దుమణిగించే ప్రయత్నం ఏమైనా అనూహ్యంగా జరిగే అవకాశం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లేదా ఎట్లాంటి కంక్లూజన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యాజ్ అన్ అనలిస్ట్ గా మీరు ఏం చెప్తారు? అయిపోయింది సార్. నా ఉద్దేశం అంటే గీత దాటి అయిపోయింది. చేయదలుచుకుంటే ఎప్పుడు చేసేది అంటే మా నాన్న పక్కన దయ్యాలు ఉన్నాయన్నప్పుడు చేసేది. లేక లీకేజ్ మీద చేయాల్సి ఉంటుంది. 103 రోజుల కింద చేయాల్సిన పని గత జల సేతు బంధనం అవుతుంది. ఇప్పుడు అన్ని అవకాశాలు మూసుకుపోయినాయి. ఒకవేళ కవిత గారు మళ్ళీ తిరిగి వచ్చి పార్టీలో ఉందామన్నా ఇప్పుడు అయిపోయింది, రాజీనామా చేసింది. ఉందామన్నా ఆ విలువ అయితే ఆ గౌరవం దక్కదు కనుక కేసీఆర్ గారు కూడా చేతిలో కూడా పోయింది. అందుకని నా ఉద్దేశం అంటే కేసీఆర్ గారు వాళ్ళ ప్రెస్ మీట్ అంటే లోపల ఫామ్ హౌస్ లో పొలాలు చూసుకుని పోయిందట. కానీ ఒక గుండె మీద కుంపట్లాగా అన్న కూతురే పార్టీని తన కళ్ళ ముందు శత్రువుల చేత ఎప్పుడైనా చూడండి శత్రువుని గెలవచ్చు. కానీ ఇంటి దొంగల పని పట్టలేము. అందుకని రావు రమేష్ ఒక సినిమాలు అంటాడు, శత్రువులు ఎక్కడ ఉండరు, మన ఇంట్లోని చుట్టుపక్కల అన్నలు, చెల్లెళ్ళు, తమ్ములు ఈ రూపంలో ఉంటారు అని బావలు బామ్మల రూపంలో ఉంటారంటారు. అదే జరిగింది. ఇప్పుడు ఇవాళ తన కూతురే తన శత్రువు అయింది. తన కొడుకు కూడా చాలా వరకు అసలు అంతఃపుర కలహాలు ఎన్నో బయటకు వస్తలేవు కానీ చాలా వరకు కొడుకు కూడా కేటీఆర్ గారు కూడా నన్ను ముఖ్యమంత్రి చేయలేదు. ఆ రేవంత్ రెడ్డి నా ముందరి పిల్లగాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిండు. నేను 2018 చేస్తుంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉందును కదా అనే మాట కూడా కుటుంబ అంటే అప్పట్లో కూడా నెట్టిండు కింద పడేసిండు, కాలు ఇరిగింది, ఇవన్నీ కూడా స్పెక్యులేషన్లు వచ్చినాయి అంటున్నా. సరే అది అంతవరకు నేను పోను కానీ ఒక అసంతృప్తి అయితే తనకు ఉంటది. ఎందుకంటే ఆయన భార్య శైలిమ రాజకీయాల్లో లేకపోయినా ఆమె గురించి కూడా వచ్చింది ఈ ప్రసక్తి. ఎందుకంటే నా భర్తను ముఖ్యమంత్రి చేయలేకపోయినావు, ఇంకా ముసలో నువ్వు ఎన్ని రోజులు ఉంటావు అనే మాట కూడా వచ్చింది అంటున్నారు. ఇవాళ ఆత్మక్షోభ అనుభవిస్తూ ఒక రకంగా చెప్పండి ఎన్టీ రామారావు గారు 95లో చంద్రబాబు నాయుడు గారు తిరుగుబాటు చేసినాక ఎట్లా ఆత్మక్షోభ అనుభవించి ఇంట్లోకి పరిమితమైండో అట్లాగే కేసీఆర్ గారు కూడా పరిమితమైనరు. కేసీఆర్ పట్ల తెలంగాణ సమాజానికి సానుభూతి ఉంది, కాదట్లేదు. ఆ సానుభూతి ఎవరి శత్రువులు అయితే దానికి వ్యతిరేకత వస్తుంది. కాంగ్రెస్ బీజేపీ శత్రువులు అయితే నీకు మద్దతు వస్తుంది. నీ కుటుంబ సభ్యులు, నీ కొడుకు, బిడ్డ, నీ అల్లుడు, నీ మరదల బిడ్డ కొడుకు నీ శత్రువులైనాక ఎవరు ఆదుకుంటారు?
కన్న తల్లే దయ్యం అయిన తర్వాత తొట్లగట్టే దిక్కెవడని ఒక సామెత ఉండేది. కనుక కన్న బిడ్డే శత్రువు అయింది ఇప్పుడు. దాన్ని ఎవరు బాగు చేయలేరు. ఏ బయట వాడు కూడా దీన్ని రివోక్ చేయలేరు, రిపేర్ చేయలేరు. కనుక మొత్తం మీద ఈ బీఆర్ఎస్ కు కష్టకాలమే. బీఆర్ఎస్ అనే పేరు పెట్టినప్పటి నుంచి తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ పేగుబంధం తెంచుకున్నాడే పార్టీ పని అయిపోయింది. అట్లాని మొత్తం పోద్దని నేను అంటలేను కానీ ఇది ఒక పాయన మచ్చ. 50 ఏళ్ల తర్వాత కూడా ఇదే ఉంటది. ఒక మాట చంద్రబాబు నాయుడు గారు మొన్నటికి 30 ఏళ్ళు అయింది, నిన్న కాక మొన్నటికి. ఆయన మీద ఏ మాయన మచ్చ ఉంది? మామకు ద్రోహం చేసిండు వెన్నుపోటు అంటారు. ఇప్పటికి ప్రతిపక్షాలు చేస్తే మొదలు అక్కడనే తిరుగుతుంటారు కదా. ఇంకో మాట అన్నారు కదా. అందుకే ఇది మాయన మచ్చగా రాజకీయాల్లో ఇది పెద్దగా కవిత తిరుగుబాట, కవిత మనకు బయటకు పోవడమా, ఇది మాత్రం రేపు ఎన్నడైనా సరే హరీష్ రావు గాని, సంతోష్ గాని, కేటీఆర్ గాని, కేసీఆర్ గారికి గాని అందరికీ ఒక మాయన మచ్చగానే ఉంటది. కుటుంబ కలహాలు ఈ 103 రోజుల ఎపిసోడ్ ముగియలేదు, ఇప్పుడు మొదలైంది. అప్పుడు చాలు హో అన్నట్టు ఇప్పుడు మొదలైంది. ఇది ఎంతవరకు పోతుందో చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ రావు గారు. సో అది పరిస్థితి. నిజానికి కుటుంబ పంచాయతీ, ఆస్తి తగాదాలు, పొలిటికల్ పంచాయతీలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా అసలు తీవ్ర మనోవేదనకు గురయ్యే పంచాయతీ ఇది. ఎందుకంటే కేసీఆర్ లేనిదే తెలంగాణ రాకపోయి ఉండేది అని చాలామంది ఒప్పుకుంటారు. ఈవెన్ ఆంధ్ర వాళ్ళు కూడా చాలామంది ఒప్పుకుంటారు. సో అట్లాంటి పరిస్థితి నుంచి కేసీఆర్ని ఒక గొప్ప మహనీయుడిగా చూస్తూ ఉన్న తరుణంలో ఈరోజు ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ని పెట్టి ఆ తర్వాత ఫక్తు రాజకీయ పార్టీ అని బీఆర్ఎస్గా మార్చి, ఎప్పుడైతే బీఆర్ఎస్గా మార్చారో అప్పటి నుంచే నెగిటివ్ వైబ్రేషన్స్ మొదలై చివరికి పతనం దిశగా అడుగులు పడ్డాయి. ఈరోజు ఆఖరికి కుటుంబాన్ని కూడా మరి అది ఎలాంటి పాపమో శాపమో అన్నట్టుగా కుటుంబాన్ని కూడా చుట్టుకున్న పరిస్థితి. ఇది నిజంగా తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు ఒక బాధతోటి, ఆవేదనతోటి చూస్తోంది. ఒకవైపు కేసీఆర్ కుటుంబంలో ఇలా జరగడం ఏంటి అనే ఆవేదన ఒకవైపు, మరోవైపు తెలంగాణలో ఇటువంటి నాయకులు మనకు తయారయ్యారేంటి, మరి ఒక రకంగా ఉద్యమం కోసం ఊపిరిపోసుకున్న పార్టీ నుంచి ఈరోజు ఇలా ఆస్తి పంపకాల విషయంలో పంచాయతీ పెట్టుకునే పార్టీలాగా, కుటుంబంలాగా మారిపోయింది ఏంటి అంటూ ఇటు అటు కార్యకర్తలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ బాధపడుతున్న సందర్భం. అండ్ ముఖ్యంగా కేసీఆర్ని అభిమానించే వాళ్ళు, ఆ కుటుంబాన్ని అభిమానించే వాళ్ళు కూడా తీవ్ర మనోవేదనకు గురవుతున్న సందర్భం. ఇక అవినీతి విషయం అంటారా, సో ఎంతో అవినీతి ఎంత ఉన్నా కూడా అది బయటికి రావాల్సిన తీరుగా వస్తే అది దోషిగా వాళ్ళను చూపెడుతుందే కానీ ఇలా అంతర్గత కుమ్ములాటగా చూపెట్టడం నిజంగా అందరినీ ఆవేదనకు గురి చేస్తుంది. మరి చూడాలి రాబోయే రోజుల్లో మరి ఈ పంచాయతీ ఎంత దూరం వెళ్తుంది, ఎటువంటి కంక్లూజన్స్ ఉంటాయి, ఇది ఎటువంటి మలుపు తిరుగుతుంది, కుటుంబంలో ఎటువంటి మలుపు, రాజకీయంగా ఎటువంటి మలుపు, తెలంగాణ వ్యాప్తంగా ఎటువంటి మలుపు తిరుగుతుంది అనేది చూడాలి. మీరు ఒక్కసారి కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియోని ఓపిక్గా చూసిన వాళ్ళు ఏది కంక్లూజన్గా ఉంటే బాగుంటుంది ఇటువంటి పంచాయతీకి, అందరికీ మంచి జరిగేలాగా అని కనుక ఆలోచిస్తే ఏ కంక్లూజన్ ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.